పిల్లలు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటారు. ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకేమీ రాదేమో, నేను చదివినా వేస్ట్ ఏమో, నేను అంటే ఆ నెగెటివ్ థాట్స్‌లోకి అందరూ నేను సరిగ్గా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళన్నీ ప్రిపేర్ అవుతుంటారు, చదువుకుంటుంటారు. కానీ ఎగ్జామ్ దగ్గరకొచ్చేసరికి మళ్ళా నేను ఫెయిల్ అయితానేమో, లేకుంటే నాకు తక్కువొస్తాయేమో, పక్కనోళ్ళందరూ చదువుతున్నారు. సో, ఈ థాట్స్ అనేటివి ఆ నెగెటివ్ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ అనేది యాంగ్జైటీ ఎక్కువవుతుంది. యాంగ్జైటీ ఎక్కువవుతుంది, ఆ డిప్రెషన్ ఎక్కువవుతుంది. ఆ యాంగ్జైటీ, డిప్రెషన్ ఫీలింగ్స్ ఎక్కువైనప్పుడు వాళ్ళ అవుట్‌పుట్, వాళ్ళ బాడీ ఇంకా ఎక్కువ సహకరించలేదనమాట. ఎందుకంటే మీరు ఎక్కువ నెగెటివ్ థింకింగ్‌లో ఉంటే మీరు చదువుకునే దాని మీద ఫోకస్ అనేది పోతుంది. సో, ఏం చదువుకుంటున్నారు అనే దానికన్నా ఈ నెగెటివ్ థాట్స్ ఎక్కువ బ్రెయిన్‌లో రిజిస్టర్ అవుతుంది కనుక మీరు చదువుతున్న కూర్చొని అన్ని గంటలు దాని మీద ఫోకస్ పెడుతున్నా ఎక్కట్లేదు. మీ బాడీ టైర్డ్ అయిపోతుంది. మీకు యాంగ్జైటీస్ వచ్చేస్తున్నాయి, గుండె దడ అయిపోతుంది, గాబరొచ్చేస్తుంది. అంటే మీ బాడీ నీరసం అయిపోతుంది. సో, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు ఓ పక్కనేమో నేను చదవాలి, నేను చదవలేకపోతున్నాను అని భయపడుతున్నారు. దాంతో బాడీ ఎక్కువ ఇదైపోతుంది. సో, ఎగ్జామ్‌కి పోయినప్పుడు ఎగ్జామ్ హాల్‌లో కూర్చొని నేను ఇంకా చేయలేనేమో అని నెగెటివ్ మీరంతకు మీరు అనుకున్నప్పుడు నిజంగానే మీ పర్ఫార్మెన్స్‌లో తగ్గిపోతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే